ఇండోనేషియాలోని పాలు నగరంలో సెప్టెంబర్ 28న భూకంపం సునామీ సృష్టించిన బీభత్సంలో మృతి చెందిన వారి సంఖ్య 2000కు చేరువైంది. సులవేసి ద్వీపంలో సంభవించిన ఈ ప్రకృతి విపత్తుకు 1944 మంది ప్రాణాలు కోల్పోయారు. 5000 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సునామీకి అత్యధికంగా ప్రభావితమైన బలెరో పెటబో ప్రాంతంలోనే చాలా మంది ఆచూకీ ఇంతవరకు తెలియలేదని ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. సునామీ ధాటికి చాలా మంది భూమిలో కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. భవనాల కింద మట్టిలో కూరుకుపోయిన వారు ఎంతమంది ఉంటారనే విషయం ఖచ్చితంగా చెప్పడం కష్టమని అధికారులు తెలిపారు. సునామీ వచ్చి 10 రోజులు గడుస్తూ ఉండడంతో గల్లంతైన తమవారు ఎవరైనా శిథిలాల కింద చిక్కుకుని ఉంటే వారు బతికి ఉండొచ్చనే ఆశలు ఆప్తుల్లో సన్నగిల్లాయి. మిలిటరీ దళాలు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు వేల మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. చాలా ప్రాంతాలకు రోడ్డు మార్గం తెగిపోవడంతో ఆర్మీ హెలికాప్టర్ల సాయం తీసుకుంటున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా నుంచి ఆహార పదార్థాలు, ఇతర సహాయక వస్తువులు విమానాల ద్వారా ఆదివారం పాలు నగరానికి చేరుకున్నాయి.